2026వ సంవత్సరం మే నెల 5వ నెల మే నెల రాశి కర్కాటక రాశి 5వ రాశి. ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. అసలు ఈ కర్కాటక రాశి ఎటువంటిదో ముందు చూసుకుందాం. ఎందుకంటే ఈ రాశి యొక్క ఫలితం ఎట్లా ఉందో ఆలోచించాలి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో రామచంద్రమూర్తి ఇప్పుడు త్రేతాయుగంలో పుట్టాడు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 5,000 సంవత్సరాలైంది. అప్పటి నుంచి రాముడిని పూజించని ఇల్లు లేదు. చైత్రమాసంలో రామ కళ్యాణం చేయని బజారు లేదు. రాముడికి దండం పెట్టని మానవుడు లేడు. ఏ ఉత్తరం రాసినా శ్రీరామ అని రాయకుండా రాయనటువంటి ఏ శుభకార్యం లేదు. లగ్నపత్రి రాస్తున్నాం, శ్రీరామాన్ని ముందు పెడతాం, తర్వాత శుభవస్తు అంటాం, తర్వాత అవిఘ్నవస్తు అంటాం. శ్రీరాముడిని తలవకపోతే శ్రీ అనగా లక్ష్మి, రా అనంట మరి రకారం అగ్ని బీజం, ఆ శ్రీరాముడు మకారం మరి ఈశ్వర బీజం. శ్రీరామ శ్రీ లక్ష్మి రా విష్ణువు మా పరమేశ్వరుడు. కాబట్టి నారాయణ అనే 4 అక్షరాల్లో రాని తీసుకున్నారు. నమశివాయ అనే 2 అక్షరాల్లో మా తీసుకున్నాడు. రామ అయింది. ఈ రామకి రాకి శ్రీరామ అయినారు. శ్రీ శకారం, శకారం శ్రీ అమ్మవారు శ్రీకారం, అమ్మవారు. శ్రీ అనే పదం ఎక్కడైతే వస్తుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. తర్వాత మరి పార్వతి, రాముడు, ఈశ్వరుడు ఇంతమంది కలిసినటువంటి రాశి ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిని పుడతారు. అందులో ఈ కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రానికి ఒకటి చెబుతారు, ఇత్యాద్యవు తిష్ట పుష్యేతు పూజితో గురునామక వాగీశ శ్యామరేజ్య జీవో దేవపురోహిత. మరి ఈ పుష్యమి నక్షత్రం 10 మందిలో అందరికీ చెప్పగలిగిన స్థితిలో ఈ పుష్యమి నక్షత్రం అంటారు. మరి ఎవరికి కూడా అపకారం చేయరు, ఎంతో మంచిగా ఉంటారు. దేవతలకు గురువు ఎట్లా ఉంటాడో భూలోకంలో మానవులకి గురువుగా ఉంటాడు. పుష్యమి నక్షత్రంలో పుట్టినవాడు మంచి విద్యావంతుడు అవుతాడు, మంచి జ్ఞానవంతుడు అవుతాడు, దైవ భక్తి కలిగినటువంటి వాడు అటు అవుతాడు. అటువంటి పుష్యమి నక్షత్రానికి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మరి నవగ్రహాల్లో సూర్య చంద్రుడు ప్రధానమైన గ్రహాలు. అందులో ఆ చంద్రుడు ప్రధానమైన గ్రహం కాబట్టి చేత పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళే ఈ కర్కాటక రాశిలో పుడతారు. ఈ కర్కాటక రాశిలో పుడితే ఎన్ని గ్రహాలు ఏమి చేయరు, ఎన్ని గ్రహాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే అంత బలవత్తరమైన రాశి. ఆ రాశి అంత గొప్ప రాశి. ఎటువంటి దాన్ని కూడా తప్పించు ఏమవుతుంది, ఒకడు ఏం చేస్తాడంటే వీడిని చంపి పారేద్దామని కత్తి తీసుకొని వస్తాడు. వాడి దగ్గరకు వచ్చి వాడి మొహం చూడగానే వాడు పిలిచి మర్యాద చేసి కూర్చోబెడతాడు. చంపటం ఏదో కత్తి ఏమిటో మర్చిపోతారు. ఎందుకంటే ఎటువంటి శత్రువుని కూడా మంచి చేసుకోగలిగిన రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమి చెప్పాలంటే అష్టమంలో రవి పూజ రాహులు పూర్తిగా విరుద్ధంలో ఉన్నారు. ద్వాదశంలో గురువు ఉన్నారు. ద్వాదశంలో గురువు వల్ల ఎక్కడికి పోయినా మాట కుదరదు. ఎక్కడికి పోయినా నీ నోరే జాగ్రత్త పెట్టుకో అంటారు చాలామంది. నీ నోరు వీపుకి దెబ్బలు దాకి అని అంటారు చాలామంది. ఏమిటంటే నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మరి మీ నాన్న ఉన్నాట అని అడిగేదానికి, మరి నీ అమ్మ మొగుడున్నట అనేదానికి అర్థం ఒకటే కానీ ఒక మాట ఏమో సౌమ్యంగా ఉంది, ఒక మాట మరి విరుద్ధంగా హఠక విరుద్ధంగా ఉంది. ఒక దెబ్బ కొట్టే తన్నులు తినేంత విరుద్ధంగా కనబడుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళకి సమాధానం కూడా ఏం చెప్పారంటే, అదే మీ నాన్న ఉన్నాడంటే మా నాన్న వంట చేస్తున్నాడు, అదే మీ అమ్మ ఏం చేస్తుంది అంటే గడ్డం చేసుకుంటుంది అన్నట్ట. దీనిలా మీ అమ్మ గడ్డం చేసుకోవడం ఏంది, మీ నాన్న వంట చేయడం ఏంటంటే, మరి నీ అమ్మ ఊరున్నాడా అని అడిగితే నీకేం చెప్పాలి సమాధానం? మా అమ్మ గడ్డం చేసుకుంటుంది అన్నాను, మా నాన్న అన్నం వండుతున్నాడు అన్నా. అతను నోరు జాగ్రత్తగా పెట్టుకోమని వాడు వెంటనే సమాధానం చెప్పాడు. అట్లాగే రాశికి బుధుడు శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది.
మరి సంతానం లేని వాళ్ళకి సంతానం వస్తారు. మరి తర్వాత బుధుడు బాగున్నాడు, బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు 9ంట లక్ష్మీ స్థానంలో ఉండడం చాలా విశేషమైన ఫలితం. కానీ ఉన్న గ్రహాలు అన్నింటిలోకి కూడా 2 గ్రహాలే కర్కాటక రాశికి బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేదు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా, ఎంత మంచి చేసినా నీ కుటుంబానికి నువ్వు శత్రువే. ప్రతి వాళ్ళకు కూడా శత్రువుగా కనపడతావు. కాబట్టి అంత మాత్రం చేత వాళ్ళు శత్రువుగా చూస్తున్నారని నువ్వు ఏమి గొడవ చేసుకోకూడదు. దైవము మానుష రూపేనా అన్నారు. దైవం మనిషి రూపంలో ఉంటాడట. ఎవరో గురువు ఉంటాడు నీకు, ఆ గురువు దగ్గరికి పో. కర్కాటక రాశికి గురువు ఖచ్చితంగా ఉంటాడు. ఆ గురువు దగ్గరికి పోయి నీ బాధలు చెప్పుకుంటే గురువు మార్గం చూపిస్తాడు. గురువు చెప్పిన మార్గం ప్రకారం నువ్వు నడుచుకో, నీకు అన్ని విధాలు బాగుంటుంది. కానీ ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉంది. అనారోగ్యాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఏముందిలే అని ఊరుకుంటే నీకు 60 సంవత్సరాలు వచ్చినాయి అనుకుందాం. ఈ 60 సంవత్సరాల సంపాదన మొత్తం ఏమవుతుంది? చివరికి రూపాయి మిగలకుండా మొత్తం పోతుంది. ఇంకా తర్వాత 60 సంవత్సరాల తర్వాత మరి 20 సంవత్సరాలకి 60 సంవత్సరాల దాకా ఉన్న ఓపిక 60 సంవత్సరాల తర్వాత ఈ డబ్బులన్నీ పోయిన తర్వాత ఏమాత్రం ఓపిక ఉంటుందా? మనోవ్యాధి. ఈ మనోవ్యాధిలో కుంగి కుషించి మరణించిపోవటం అనే పరిస్థితి వస్తుంది. అట్లాంటిది రాకుండా ఉండాలి. కాబట్టి మీ జాతకాన్ని జాగ్రత్తగా చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్తదార సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 11వ రాశి కుంభరాశిగా చెప్పుకున్నాం. ఈ కుంభరాశికి 6 సంవత్సరాలు ఏలి నాటి శని గడిచిపోయింది. ఇంకా సంవత్సరంన్నర మీనంలో ఉన్నాడు. మీనంలో ద్వితీయంలో ఉన్నటువంటి శని కుంభానికి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయంలో ఉన్న శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. మరి కుంభంలో ఉండగా, మకరంలో ఉండగా ఆస్తులు అమ్మి రూపాయికి 10 పైసలు చొప్పున ఇచ్చినా కూడా బాకీలు తీరవు. బాకీల దగ్గర మొత్తం పోతుంది. ఇప్పుడున్న పరిస్థితి నీకు డబ్బులు ఇచ్చేవాడు దొరుకుతున్నాడు, ఉద్యోగం ఉంది, మంచి ఆదాయం ఉంది. అందరూ ఆ బాకీదారులు పీకులు తింటున్నారు. తలా కాస్త ఇచ్చి అందరినీ స్వచ్ఛగొట్టుకుంటూ బాకీలు తీర్చుకుంటున్నావు. ఇంకొక సంవత్సరంన్నర నీవు ఓపిక పడితే బాకీలు మొత్తం తీరిపోతాయి. నీ అంత అదృష్టవంతుడిగా లేడు. 30 సంవత్సరాల్లో మరి 7 సంవత్సరాలన్నర నానా నరకం అనుభవించావు. ఇప్పుడు ఇక నుంచి సుఖం అనుభవించే రోజు వచ్చింది. కుంభరాశి అంటే ఎటువంటిదంటే కాస్త మనిషిగా పొట్టిగా కనపడతాడు. కాస్త పొట్ట ఎక్కువగా ఉంటుంది. ఈ గుండెల మీద బాగా వెంట్రుకలు ఉంటాయి. చెవుల దగ్గర ఇంచేటప్పుడు వెంట్రుకలు ఉంటాయి. ఈ పక్క దాదాపు 1.5 వెంట్రుకలు ఉంటాయి. కడవలాగా ఉంటాడు. వాడు కుంభరాశి. ఆ కుంభరాశి చూడగానే కళ్ళు చూస్తే ఎర్ర చీరలు కనపడతాయి. వీడు తాగుబోతూ చంపుతాడు, రాక్షసుడు అనుకుంటారు. కానీ వాడి హృదయం చాలా మంచి హృదయం. కుంభరాశి వాళ్ళు ఎవరికైనా పెట్టడమే కానీ ఒకళ్ళకి చేయబట్టి తింటామంటూ వాళ్ళు ఎరగరు. వాళ్ళ జీవితంలో అందరికీ పెట్టారు. దానికి శాస్త్రం ఉంది. ఇటు పెట్టగా ముక్తి లేదు. ఇంచేసిపోతే పొడుగు పెట్టి బొట్టు పెట్టినా, అడ్డబొట్టు పెట్టినా, చేతితో ఎవరికైనా ఇట్లా పెట్టకపోతే ముక్తి లేదన్నారు. కుంభరాశి వాళ్ళు అంతటి మహాపుణ్యాత్ములు. వాడు కూడా ఎంతో జాగ్రత్తగా బతికారు. మరి అటువంటి వాళ్ళ కష్టం వచ్చింది. ఈ కష్టం ఒక్క సంవత్సరంలో అయిపోతుంది. దాదాపు ఏంటంటే నడి సముద్రంలో దిగావు, ఈజావు రెక్కలు వచ్చేసినాయి. మరి ఇంత ఆయాసం వచ్చింది. చివరికి వచ్చావు, ఒడ్డు చేరావు, అయిపోయింది. మరి నడి సముద్రంలో ఉన్న దానికి ఒడ్డుకి వచ్చిన దానికి ఎంత తేడాను మొత్తం పోగొట్టుకొని మళ్ళీ మొత్తం రాబట్టుకొని బయటపడ్డాడు. బాగుంది. ఈ కుంభరాశికి శనికి తప్పనిసరిగా జపం చేయించుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. చూపించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్వస్తి.